హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదిగోండి, ఇక్కడ పిక్లో చూపిస్తున్నట్టు బ్యాక్ సైడు, ఇక్కడ చూపిస్తున్నట్టు ఫ్రంట్ సైడు డిజైన్ కావాలి అని తను అడిగింది. ఒకే బ్లౌజ్లో 2 డిజైన్స్ కావాలని అడిగింది. కటింగ్ చూసేద్దాము. బ్లౌజు ఎప్పటిదోనండి, తను అంటే ఎప్పటి బ్లౌజో ఇది. చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అవన్నీ సరి చేసుకొని స్టిచ్ చేశాను. బ్లౌజ్ లెంత్ వచ్చేతలకి నేను ఇక్కడ 13 ఇంచెస్ పెట్టుకున్నాను. 13 అంగుళాలకి పొడవు పెట్టుకున్నాను. అమ్మాయిది అయితే 12 ఉంది. నేను ఇంకొక అరంగుళం పెంచుకొని 13 అంగుళాలు పెట్టేశాను. అంటే ఖర్చుతో కలిపి ఒక 1 ఇంచ్ పెట్టేసేసాను. 13 అంగుళాలు పెట్టుకున్నాను. ఇదేంటి అంటే అసలు చాలా అంటే చాలా చిన్న పాపలాగా ఉంటుంది అమ్మాయి. అసలు లెంత్ బ్లౌజ్ సైజు వచ్చేతలకి 30 సైజ్ అండి. ఇంకా అర్థం చేసుకోండి బ్లౌజ్ ఎంత అన్నది. ఒక్కో చోట నాకు అసలు స్టిచ్ చేసేటప్పుడే హ్యాండ్ తిరగడం కూడా కష్టంగా అనిపించింది. అసలు హ్యాండ్ లూజ్ చూసుకునేటప్పుడు బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకుంటుంటే కనీసం పెట్టిన హ్యాండ్ బయటికి కూడా రాలేదు. నాకు అంత ఇదిగా ఉంది ఈ బ్లౌజు. సరే అండి, బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటున్నాను ఏంటి అన్నది చూసేద్దామా. బ్లౌజ్ లెంత్ వచ్చి నేను 13 ఇంచెస్ తీసుకున్నాను. ఇదిగోండి, వెనక అంతా తడబడుతూ మార్కింగ్ చేసుకున్నాను. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఏమో బ్యాక్ బాగా డీప్ నెక్ ఇచ్చారు. ఇంకా మనం దాన్ని పట్టి వెనక బోట్ నెక్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ నేను బ్లౌజ్ లెంత్ వచ్చి 13 ఇంచెస్ పెట్టుకున్నానండి. 13 అంగుళాలకు మార్కింగ్ చేసుకున్నాను. లూజ్ వచ్చేతలకి నాకు ఖర్చు లేకుండా 7.5 ఉంది. ఖర్చు 2 అంగుళాలు యాడ్ చేసుకొని 9.5 పెట్టుకున్నాను. నెక్ లూజ్ వచ్చేతలకి బోట్ నెక్ కోసమే 3.25 పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చి 3 పెట్టుకున్నాను. చంక డీప్ వచ్చి 5.5 అంగుళాలు పెట్టుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ అయితే నాకు అంటే అర్జెంట్ అని చెప్పి ఇచ్చారు. అసలు నాకు కరెక్ట్గా వీడియో తీసుకునేంత టైం కూడా లేదు. ఫాస్ట్గా అలాగ ఇచ్చేసాను. దాంట్లోనే కొంత రికార్డ్ చేశాను. రికార్డ్ చేసింది షేర్ చేస్తున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుందేమోనని. వెనక డీప్ నెక్ కదా వాళ్ళు ఇచ్చింది. నేను దాన్ని బట్టి ఇట్లా బోట్ నెక్ అన్నది డ్రా చేసుకున్నాను. అంటే బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకైతే బోట్ నెక్ అన్నది కొంచెం బాగుంటుంది. మరీ సన్నగా ఉంది, అసలు చాలా అంటే చాలా క్లోజింగ్గానే స్టిచ్ చేయాల్సి వచ్చింది. కానీ బాగుంది. అమ్మాయికి మాత్రం బాగా నచ్చిందండి. ఇదిగోండి, మనం మార్కింగ్ చేసుకున్న కొలతల ప్రకారం ఇదిగో ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను. బ్యాక్ సైడ్ పార్ట్ ఇంకా బోట్ నెక్ అన్నది నేను కటింగ్ చేయలేదు. జస్ట్ చంక భాగాన్ని కటింగ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. హ్యాండ్ మార్కింగ్ చేస్తున్నాను. హ్యాండ్కి 10.5 పెట్టాను పొడవు అయితే. 10.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక అంతా ఖర్చుతో కలిపి మొత్తం కలిపి కింద పట్టీకి కానీ, ఇంకా పట్టీ ఏముందిలేండి, బోట్ నెక్ కదా కొంచెం ట్రెండీగానే ఉంటాయి కాబట్టి పైపింగ్లే అంతా 10.5 పెట్టుకున్నాను. కింద చంక డీప్ వచ్చేతలకి, హ్యాండ్ డీప్ వచ్చేతలకి 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఎంఐ చెయ్యి కూడా చాలా సన్నగా ఉంటుంది. యాక్చువల్లీ అయితే ఎవరికి పట్టినా కానీ చంగ ముక్కలు పడతాయి. తనకి ఇంకా క్లాత్ మిగిలిపోయింది. ఈ లూజ్ వచ్చేతలకి 7 ఇంచెస్ మాత్రమే ఉంది. 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లూజ్ చూసుకున్నాను. హ్యాండ్ లూజ్ అన్నది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇంకా రెండింటిని కలుపుతూ ఈ విధంగా మార్కింగ్ అన్నది చేసేసుకున్నాను. మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకున్నాను. ఇది నారాయణపేట శారీ అండి, ఆన్లైన్లో పెట్టింది. నారాయణపేట హాఫ్ శారీ. ఇంకా ఇది వచ్చేతలకి బ్లౌజ్ స్టిచ్చింగ్ షేర్ చేస్తున్నాను. బార్డర్ ఓన్లీ మెరూన్ కలర్ బార్డర్తోనే హ్యాండ్ని డిజైన్ చేశాను. పావు ఇంచు లోపలికి ఈ విధంగా మనం షేప్ అన్నది తీయాలి. తీసి పైన గుర్తు కోసం మిడిల్లో చిన్న డాట్ పెట్టుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా వేసుకొని క్లోజింగ్ అన్నది మన సైడ్ ఉండాలి. ఎందుకు అంటే ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ మనం ఓపెన్ పెట్టడం లేదు కాబట్టి క్లోజింగ్ సైడ్ వేసుకోవాలి. వేసుకొని కింద జస్ట్ 1.5 ఇంచ్ ఫోల్డ్ చేసుకున్నాను. బ్లౌజ్ లెంత్ చాలా తక్కువగా ఉంది కాబట్టి 1.5 ఇంచ్ మాత్రమే ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్టడీగా పెట్టాను. చూడండి, నేను ఇది క్రాస్ కటింగ్ కాదు, మామూలు కటింగ్ పెడుతున్నాను. అలానే ప్రిన్స్ కట్టు కాదు, కింద షేప్ ఇస్తాను. షేప్ పట్టి వస్తుంది కింద. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక 1.5 ఇంచ్కి పైకి పెట్టుకుంటున్నాను. 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ అన్నది మార్కింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ నెక్ విడ్త్ బ్యాక్ సైడ్కి ఎంత అయితే పెట్టుకున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ విడ్త్ అయితే అంతే పెట్టుకున్నాను. డీప్ వచ్చేతలకి 3 ఇంచెస్కి
డీప్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ మళ్ళీ హోల్స్ రావాలి కదా, హోల్స్ వచ్చే తలకి 5.5.5కి వెళ్ళిపోతుంది నెక్. అందుకని జస్ట్ 3 ఇంచెస్కి ఇట్లా బోట్ నెక్ని డ్రా చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ని కూడా అదే విధంగా కట్ చేస్తున్నాను. అసలు చాలా అంటే చాలా ఎప్పుడు కుట్టలేదండి. ఎవ్వరు స్టిచ్ చేసినా కానీ ఫ్రంట్ ఓపెనే పెట్టించుకుంటారు. ఫ్రంట్ ఓపెన్ లేకుండా ఇదే ఫస్ట్ టైం నేను స్టిచ్ చేసింది. స్టిచ్ చేసినంతసేపు తెలియకుండా ఎక్కడ గబాలను కట్ చేసేస్తానో ఫ్రంట్ పార్ట్ అనే ఇదిలోనే ఉండిపోయాను. అంటే ఎప్పుడు చెయ్యి అలవాటు కదా, ఫ్రంట్ సైడ్ పార్ట్ కట్ చేసినప్పుడు వెంటనే ఓపెన్ కూడా కట్ చేసేస్తాము. అదే థాట్లో ఉండిపోయాను. ఎంత మైండ్లో గుర్తు చేసుకుంటూ ఫ్రంట్ ఓపెన్ కాదు అని గుర్తు చేసుకుంటూ బ్లౌజ్ అయితే కట్ చేశాను. ఇదిగోండి, ఇంకా షేప్ పట్టీలు క్లాత్ 1 మీటర్ ఇచ్చింది తన లైనింగు. ఇంకా షేప్ పట్టీలు తీస్తున్నాను. షేప్ పట్టీలు కూడా వేసానని చాలా అంటే చాలా సింపుల్గా కుట్టేశాను. ఎందుకంటే ఎదురు చెస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. జస్ట్ ఒక 1/2 ఇంచుకే నేను షేప్ అన్నది పెట్టింది. సింపుల్గా ఉండి లేదన్నట్టుగా పెట్టేశాను. కటింగ్ అయితే ఇదండి. స్టిచ్చింగ్ వీడియోలో